అబ్బా ఇది కూడా నా అంత భ్రష్టు పట్టించడం నిజంగా చెప్తున్నాను కదా. కీర్తి భట్ గారు మీరు చూస్తే ఒక్కటి గుర్తుంచుకోండి, ఎడ్యుకేటెడ్ ఫూల్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. సో ఈ రోజు అయితే మీకు తమ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది, మేమైతే కీర్తి భట్ గారి స్కామ్ గురించి ఇవాళ మాట్లాడదాం అనుకుంటున్నాము. బిగ్ బాస్ ఫేమ్ మీ అందరికీ కూడా తెలుసు. సో మనం బిగ్ బాస్లో చూసాం కదా, తనకి కూడా స్కామ్ జరిగిందనమాట. జస్ట్ 2 days బ్యాకే నాకు ఇప్పుడే తెలిసిందనమాట. సో జస్ట్ నౌ నేను నాకు పడుకుందామని చెప్పేసి బెడ్ పైకి వెళ్ళి ఇట్లా ఫోన్ చూస్తుంటుంటే నాకు యూట్యూబ్ ఫీడ్లో వచ్చిందనమాట. ఇదేంది ఈమెకి స్కామ్ అయిందా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఇది ఒక మొత్తం వెరైటీ స్టోరీ అనిపించింది అనమాట. నిజంగా ఇట్లా కూడా స్కామ్ చేస్తున్నారని. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు అందరూ మనము ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తున్నాం కదా. సో నాకు ఎక్కువ రిలేట్ అయిందనమాట. ఎందుకంటే నాకు ఎక్కువ మీషో ఆర్డర్స్, అమెజాన్ ఆర్డర్స్ ఎక్కువ మా ఇంటికి వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు స్కామ్ తర్వాత ఆపేసాను అనుకోండి, అంతకుముందు బాగా లియన్ డ్రెస్సెస్కి, లియన్ టాయ్స్కి అన్నీ కూడా నేను బాగా షాపింగ్ చేసేదాన్ని అనమాట. సో నాకు ఆమె వీడియో అనేది నాకు కనెక్ట్ అయింది. ఇంకోటి ఆమెకి స్కామ్ జరిగింది, నాకు స్కామ్ జరిగింది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా రిలేట్ అయిందని అనమాట. అండ్ ఈ వీడియోలో మెయిన్గా నేను చెప్పాలనుకుంటున్న నోట్ ఏంటంటే, కీర్తి భట్ ఫ్యాన్స్ అందరు కూడా అండ్ కీర్తి భట్ గారు కూడా మేమైతే మిమ్మల్ని ఏమి బ్యాడ్ చేయాలని ఈ వీడియో చేయట్లేదండి. జస్ట్ మేము ఓన్లీ స్కామ్ గురించి మాట్లాడదాము అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాము. అంటే ఎక్కడ స్కామ్ జరిగినా మేము ఖచ్చితంగా ఉంటాం. అది మాకు దాని గురించి ఏది చెప్పాలనుకున్నాం, ఎందుకంటే ఈ స్కామ్స్ జరగకూడదు, ఇది ఆపాలి అన్న ఉద్దేశమే మా ఇద్దరిది ఎప్పటికీ. సో తనది వచ్చేసి వీడియో చూడని వాళ్ళు ఉంటే తన ఛానల్లో ఉంది చూడండి. సో తనది వచ్చి కొంచెం డిఫరెంట్ స్కామ్ అనమాట. యాక్చువల్గా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాం కదా. సో ఆన్లైన్ తను పార్సల్ కోసం ఎదురు చూస్తుందంట. చూస్తున్న టైంలో ఇంకా డెలివరీ అవ్వలేదు అని చెప్పేసి అంటే ఎక్కడ మెహదీపట్నంలోనే ఉందని చెప్పేసి చూసుకుందంట. తర్వాత తను సరే వస్తుందిలే అని చెప్పి లైట్ తీసుకుందంట. అదే రోజు ఆమెకి మళ్ళీ ఒక కస్టమర్ ఇట్లా కేర్ నుంచి అన్నట్టుగా ఇట్లా కాల్ చేసి మీ డెలివరీ రాలేదు కదా, సో మీ అడ్రస్ అనేది అప్డేట్ అవ్వలేదు, సో మీ అడ్రస్ చెప్పండి, మీ అడ్రస్ ఇవ్వండి అని చెప్పేసి కాల్లో ఉండి ఆమెకి ప్రాసెస్ అంతా కూడా చేపించారంట. సో ఆమె ఆర్డర్ కోసం ఆమె స్టెప్ బై స్టెప్ సింపుల్ స్టెప్సే కదా అని చెప్పేసి చేసేసింది. అంటే స్కామ్ అయ్యే ముందు ఎవరికి కూడా మనం స్కామ్ అవుతున్నామని తెలియదు కదా. ఎంత ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా మనకు ఆమె నిమిషంలో ఏమనిపిస్తే అది చేస్తాము. ముందేమైతే తర్వాత ఏమైతే ఎవరు అనేది ఆలోచించారు. మా అంబానీ అయినా సరే ఆలోచించారు ఎవరైనా. అయితే అట్లా జరిగిన తర్వాత ఆమెకి ఒక నెంబర్ నుంచి హాయ్ పెడతాము, మీరు ఆ నెంబర్కి హాయ్ పెట్టండి అనేసి అన్నారంట. తర్వాత వాళ్ళు ఒక లింక్ పంపించిండ్రంట. ఆ లింక్ని మేము వేరే నెంబర్ పంపిస్తాము, ఆ నెంబర్కి ఆ లింక్ ఫార్వర్డ్ చేయమన్నారంట. లింక్ క్లిక్ చేయమనలేదు ఫస్ట్ టైం. ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకొకటి లింక్ పంపించి ఆ లింక్ని ఓపెన్ చేస్తే మీకు ఆ లొకేషన్ అడ్రస్ అప్డేట్ అనేది అవుతుంది. సో లింక్ ఓపెన్ చేయండి అంటే ఈమె ఓపెన్ చేసిందంట వాళ్ళ అడ్రస్ ఇవ్వడానికి. సో ఓపెన్ చేసిన తర్వాత ఆమె పేరు, ఆమె దానికి ముందు వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అడిగితే ఆమె అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చింది కదా. సో దాంట్లో ఆమె పేరు, ఫోన్ నెంబర్ అవన్నీ కూడా వచ్చాయంట. వచ్చిన తర్వాత సో లింక్ ఓపెన్ చేయగానే ఈమె డీటెయిల్సే వచ్చినాయి కదా అని చెప్పేసి కొంచెం నమ్మకం వచ్చింది. కానీ దాని తర్వాత చూస్తే ఆమెకి డౌట్ వచ్చింది ఏంటంటే అక్కడ యూపీఐది అడిగిండ్రంట. సో అప్పుడు ఆమెకు అక్కడ డౌట్ వచ్చి ఎంతగానో మంచిది అని చెప్పేసి ఇక్కడ ఆమె కొంచెము తెలివిగా ఆలోచించి తప్పు యూపీఐ ఐడి ఇచ్చా ఏదో ఒకటి మేనేజ్ చేసి అది అయిపోయింది, ప్రాసెసింగ్లో ఉందని చెప్పేసి అట్లా అయిందంట. అయిన తర్వాత దానికి 2 రూపీస్ డిడక్షన్ అవుతుంది అంటే సరే 2 రూపీసే కదా అని చెప్పేసి అనుకుందంట. కానీ కొంచెం సేపట్లోనే తర్వాత ఆమె షూటింగ్కి వెళ్ళి లొకేషన్లో మొబైల్లో మెసేజ్ చూసుకునేసరికి ఫస్ట్ 99,000, సెకండ్ 99,000 అట్లా మొత్తం 2 lakhs దాకా డిడక్షన్ అయితే అయ్యిందంట. సో చూసారు కదా, ఫస్ట్ 2 రూపీస్ అంటే మనం 2 రూపీసే కదా అని నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, వితిన్ ఫ్యూ సెకండ్స్, మినిట్స్ వాళ్ళకి అసలు ఒక సెకండ్ చాలు ఇట్లా స్కామ్ చేయడానికి, మనీ విత్డ్రా చేయడానికి. ఒక్కసారి మన ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా, వాళ్ళ లింక్ మనం క్లిక్ చేసినామా అంటే అంతే. ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో ఫోన్లో ఏదైనా లింక్ క్లిక్ చేస్తా అంటే అసలు ఇంకా చాలా ప్రమాదం అది. ఆ లింక్ ఓపెన్ చేయడం వల్ల ఇవాళ మన కీర్తి గారికి అయితే 2 lakhs అనేది లాస్ జరిగింది. సో నేను ఈరోజు ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, దాని తర్వాత స్టోరీ విన్నాక నాకు ఇది మాట్లాడాలనిపించింది. వాళ్ళు కేసు ఆన్లైన్ కంప్లైంట్ చేశారంట. సేమ్ మన ప్రాసెస్లోనే చేశారు. 1930కి కాల్ చేశారు, కంప్లైంట్ చేశారు, అక్నాలెడ్జ్ తీసుకున్నారు, అన్ని ఎఫ్ఐఆర్ అన్నీ చేయించుకున్నారు. సో వాళ్ళు వెళ్ళిన రోజు కూడా 40+ కేసెస్ అనేవి కూడా ఫైల్ అయినాయి అంట.
సో వాళ్ళకి టోటల్ అమౌంట్ ఫ్రీజ్ అయిందంట. సో నాకు అక్కడ షాకింగ్ అనిపించింది. అంటే వీళ్ళు సెలబ్రిటీ అని వెళ్ళడం వల్ల పోలీస్ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసిండ్రా వీళ్ళకి ఫేమ్ ఉన్నందుకు? కామన్ పీపుల్కి అయితే ఇప్పటివరకు ఎవరికి మొత్తం అమౌంట్ హోల్డ్ అవ్వలేదు. అండ్ హయ్యెస్ట్ అమౌంట్ హోల్డ్ ఉన్న వాళ్ళకి కూడా విత్డ్రాకి హెల్ప్ అవ్వట్లేదు అనమాట. ఏపీలో వాళ్ళు కొంతమంది మాకు మెసేజెస్ చేస్తున్నారు కదా, వాళ్ళకి కొంచెం ఎక్కువ అమౌంట్ హోల్డ్ అయ్యింది, 4 lakhs 5 lakhs హోల్డ్ అయ్యింది. కానీ ఆ అమౌంట్లో తలుచుకుంటే అడ్వకేట్ ఫీ కొంచెం పెట్టుకున్నా కానీ కొంచెం అమౌంట్ అన్న కామన్ మ్యాన్కి విత్డ్రాల్ చేసే ఛాన్స్ ఇవ్వచ్చు కదా. వాళ్ళకి అసలు ఎఫ్ఐఆర్ తీసుకోవడానికి కూడా రెడీగా లేరనమాట, ఇవ్వట్లేదు. ఎన్నిసార్లు వెళ్ళినా బూతులు మాట్లాడుతున్నారంట, పోలీస్ వాళ్ళు తిడుతున్నారంట. మీరు చేసేటప్పుడు తెలియదా మీకు ఇవన్నీ, చేసేటప్పుడు బాగానే చేస్తారు, ఇప్పుడు వచ్చి మా మీద రుబాబ్ చేస్తారు అంటే పబ్లిక్ ఇంకెవరిని అడుగుతారండి? ఏమన్నా మాకేమైనా ప్రాబ్లం వచ్చిందంటే మేము వచ్చేది మీ దగ్గరికే కదా. మీరే అట్లా మాట్లాడిన తర్వాత ఇంకా మేము ఎవరి దగ్గరికి వెళ్తాము? సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే కీర్తి గారికి మొత్తం అమౌంట్ హోల్డ్ ఎట్లా అయ్యింది? సరే అయ్యింది బై లక్ అనేసి అనుకున్నాము. సో మొత్తం అయ్యింది స్కామ్ 2 lakhs, ఫ్రీజ్ అయ్యింది కూడా 4 layers అంటే హాఫ్ ఆఫ్ అమౌంట్ 4 layers అయ్యిందంట. సో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయంట. సో మనము ఆమెకి అమౌంట్ వస్తాయో రాదా అనేది చూద్దాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, మనం ఇన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాము, ఇన్ని కేసెస్ ఉన్నాయి మన హైదరాబాద్లోనే. మనకి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ కానీ వాట్సాప్ గ్రూప్ కానీ అన్ని గ్రూప్స్ మాకు ఇన్స్టాగ్రామ్లో ఈయన ఐడికి నా ఐడికి మెసేజెస్ చేస్తున్న వాళ్ళన్నీ డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ స్కామ్స్. అందరిది మనందరిది లాస్ట్ ఒకటే ఏంటి అంటే కేసు పెడతాము, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది, విత్డ్రా కోసం ట్రై చేస్తాం. లాస్ట్కి వచ్చేదైతే ఇదే. స్కామ్ ఏ విధంగా అన్నా జరగనివ్వండి, ఎట్లా అన్నా కానివ్వండి, లాస్ట్ వచ్చేది మాత్రం ప్రాసెస్ ఇదే. ఆన్లైన్ కంప్లైంట్ చేస్తాము, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది, ఎఫ్ఐఆర్ కోసం తిరుగుతాము, ఎఫ్ఐఆర్ తీసుకుంటాము, తర్వాత విత్డ్రా కోసం ట్రై చేస్తాము. అది కూడా మనకి హోల్డ్ అయిన అమౌంట్ మాత్రమే వస్తుంది, టోటల్ అమౌంట్ అయితే రాదు. వీళ్ళకి హోల్డ్ అమౌంట్ ఎంత అయింది అసలు? వీళ్ళకి మొత్తం అమౌంట్ అయింది అంటున్నారు, 4 అకౌంట్లో అయింది, 4 layers అయింది అంటున్నారు. అయితే అక్కడ వాళ్ళ పక్కన ఎవరు లైక్ నాకు తెలియదు కానీ, అంటే మళ్ళీ ఏదో పొరపాటున ఏదన్నా అంటే అని 4 layers అయిందని చెప్తున్నాడు. పోలీసు వాళ్ళు అంట 90% అష్యూరెన్స్ ఇచ్చారంటే వాళ్ళకి డబ్బులు వస్తాయని. ఒక్కసారి 4 layers అని అంటే నేను కూడా నిన్ననే మేము వీడియో పెట్టాము, అంటే ఈరోజు వచ్చి వచ్చింది అది. మీకు ఈ వీడియో చూసేటప్పుడు ఎప్పుడు వస్తుందో, అసలు లేయర్ 1లో ఉంటేనే డబ్బులు వస్తాయన్నమాట. వాళ్ళకి ఎన్నో లేయర్లో ఉంది, 4 layers మొత్తం అమౌంట్ అంతా హోల్డ్ అయిపోయిందంట. అయితే వీళ్ళకి ఎవరైతే ఇస్తున్నారో సెలబ్రిటీస్ అని వాళ్ళని ఏమన్నా మభ్య పెడుతున్నారా? మాకు ఆ వీడియో వినగానే డౌట్ వచ్చింది. షాకింగ్ అనిపించింది. అసలు ఖచ్చితంగా 90% వస్తుందని చెప్పారంట. 90% వస్తుంది, 90% ఛాన్సెస్ ఉన్నాయని అంటే నిజంగా మా వెంట మేము కొన్ని 100 మందిని తీసుకొస్తాం. మాకు ఇప్పటివరకు వచ్చిన వాళ్ళందరికీ ఒకటే మాట, ఫస్ట్ అంతెందుకు వాళ్ళందరి విషయం వదిలేస్తే, మేమిద్దరం ఫస్ట్ నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు ఒకటే మాట చెప్పారు, మీకు ఈ డబ్బులు రావు, మీరు ఎంత ట్రై చేసినా మీకు ఈ డబ్బులు రావు, కానీ మీరు కేసు పెట్టండి, మేము తీసుకుంటాం అంటే, సరే ఏదో ఒక ట్రై చేద్దాంలే, దాంట్లో మాకు 5 lakhs దాకా పోయింది కదా, దాంట్లో కనీసం మాకు 3-4 lakhs అన్న వస్తే అయిపోతుంది, 1 lakh లాస్ అయినట్టు ఉంటుంది అనుకున్నాం. కానీ లాస్ట్కి మేము అవ్వంగా తెలిసింది ఏంటంటే హోల్డ్ అమౌంట్ మాకు 10,000 rupees మాత్రమే అయ్యింది. ఆ 10,000 rupees కోసము మేము మా టైం వేస్ట్ చేసుకొని చిన్న బాబుని తీసుకొని ఎండలో, ఇప్పుడు సమ్మర్ సీజన్ ఇంకా పీక్ సీజను, ఈ ఎండలో తిరిగి వాళ్ళ పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి, ఎన్నిసార్లు మేము స్టేటస్ ఏమైందని చెప్పేసి కనుక్కోవాలి. అందుకని చెప్పేసి మేము వెళ్ళి కనుక్కోవడం కూడా మానేసాం. ఇంకోటి వెళ్ళి కనుక్కున్నా కూడా ఇప్పుడు మేము ఈ 10,000 అమౌంట్కి మేము విత్డ్రా కోసం వెళ్ళాలంటే పిటిషన్ వేసుకోవాలంట, అడ్వకేట్ని పెట్టుకోవాలంట. అడ్వకేట్కి ఫీజే 5 to 10K ఉంటుంది యావరేజ్గా మినిమం. ఎవరన్నా కనీసం ఒక నెల ఖర్చులకో దేనికో వచ్చేంత ఫీజు అన్నా అడుగుతాడు. ఒక 5,000 మినిమం వేసుకుందాం, ఎందుకంటే ఒక విక్టిమ్కి అయితే 10,000 అడిగిందంట. సో మాకున్న అమౌంట్కి 5,000 వేసుకున్నాం అనుకో, ఈ 5,000 పెట్టి అడ్వకేట్కి ఇచ్చుకొని నేను మళ్ళీ కోర్టు చుట్టూ 10 సార్లు తిరిగిన తర్వాత నేను 5,000 కోర్టు నాకు ఇచ్చింది అనుకో, ఆ 5,000 తీసుకొని నేను ఏం చేసుకోవాలి? అంటే నేను మొత్తం ఇన్ని మంత్స్ నుంచి తిరిగింది ఈ 5,000 కోసమా? ఇదే మొత్తము నా స్ట్రెంత్, ఈ వర్క్ అంతా కూడా నేను వేరే దాంట్లో పెట్టుకుంటే నేను వేరే దాంట్లో ఎర్న్ చేస్తానేమో కదా. సో ఈ ప్రాసెస్ అంతా కూడా నాకు టైం వేస్ట్ అనిపించింది అనమాట. ఎందుకంటే
నాకు 10,000 మాత్రమే హోల్డ్ అయినాయి కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నాను. మీకు గనక 1 lakh 2 lakh 3 lakh ఇట్లా ఎక్కువగా అమౌంట్ కనుక హోల్డ్ అయితే నాలాగా మాత్రం అసలు వదిలేయకండి. మీరు కంటిన్యూగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఇన్వెస్టిగేషన్ కనుక్కోండి. విత్డ్రా అయ్యే ఛాన్స్ ఉంది, లేయర్ 1లో ఉంది అంటే మీకు పక్కా మనీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీ తరపున అడ్వకేట్ని పెట్టుకోండి. అడ్వకేట్కి ఎంతో కొంత మనీ ఫీజు ఇచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా అడ్వకేట్ అయితే హెల్ప్ చేస్తారు. అండ్ ఆ మనీ వస్తాయా రావా అనేది మీ అడ్వకేట్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఇంకొక విషయము నాకు ఏమనిపించింది, సో మమ్మల్ని ఇట్లా మేము వీడియో చేస్తే మేము డబ్బుల కోసం చేస్తున్నాము, ఒక సీన్ క్రియేట్ చేయడానికి చేసినాము, ఇదంతా ఫేక్ వీడియో, ఇట్లా అసలు ఏమైనా జరుగుతుందా, ఎడ్యుకేటెడ్ ఫూల్స్ ఇట్లా చేస్తారా అని చెప్పి మాకు చాలా బ్యాడ్ కమెంట్స్ వచ్చాయి కదా. సో నేను వాటికి రిప్లై లైక్ చేయడం కూడా మానేసినాను, దాని కింద కమెంట్స్ చదవడం మానేసినాను అనమాట. సో కీర్తి కూడా అప్లోడ్ చేసింది కదా, సారీ కీర్తి అంటున్నందుకు, ఆ కీర్తి అక్క కూడా అప్లోడ్ చేసింది కదా. సో కింద ఏమన్నా దానికి వీడియో కింద ఏమైనా బ్యాడ్ కమెంట్స్ ఉన్నాయా అని చెప్పేసి చూస్తే దానికి కూడా బ్యాడ్ కమెంట్స్ పెట్టిండ్రండి. సో తన వీడియో కింద కూడా చాలా బ్యాడ్ కమెంట్స్ ఉన్నాయి. ఈ కమెంట్స్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అసలు సరే మేమంటే ఏదో మనీ కోసం చేసినాము, ఇట్లా మాకు మా సిచ్యువేషన్ అట్లా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ తనకేం అవసరం చెప్పండి అట్లా వీడియో చేయడానికి. తను వచ్చేసి ఆల్రెడీ మంచి ఎర్నింగ్ స్టేజ్లోనే ఉంది. షోస్ చేసుకోవచ్చు, ప్రమోషన్స్ చేసుకోవచ్చు, సీరియల్స్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కొంచెం ఫేమ్ ఉన్న సెలబ్రిటీయే కాబట్టి తనకు ఆల్రెడీ ఒక అమౌంట్ అనేది ఆల్రెడీ క్రెడిట్ అవుతుంది కదా. తనకేం అవసరం ఉంటుంది, నేను ఒక కొంచెం సేపు టైం తీసుకొని ఇట్లా ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి కొంచెం సింపతి క్రియేట్ చేసి ఇట్లా ఈ టాపిక్ ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పి ఇట్లా చేద్దామని చెప్పేసి తను ఎందుకు ఆలోచిస్తుందండి. అసలు ఇట్లా బ్యాడ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు మాకు కింద కమెంట్ సెక్షన్లో పెడతారు కదా, ఎడ్యుకేటెడ్ ఫూల్స్ అని చెప్పి. అసలు కొంచెం నాలెడ్జ్ ఉండి కూడా కావాలని ఏదో పెట్టాలని చెప్పేసి ఇట్లాంటి గమ్మత్తు కమెంట్స్ పెడతారు చూడండి. మీరు అసలైంది ఇట్లా నెగిటివ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు మీరు ఎడ్యుకేటెడ్ ఫూల్స్. అసలు ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక దగ్గర యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఒక పర్సన్ నాకు యాక్సిడెంట్ అయింది నన్ను ఒకరు గుద్దెళ్ళిపోయారని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ స్టేషన్లో అంటారా నువ్వు రోడ్డు మీదకి ఎందుకు వెళ్ళావు, అసలు నిన్ను రోడ్డు మీదకి బండి తీసుకొని వెళ్ళమన్నాడు అని అంటాడా? అనడు కదా. ఇప్పుడు ఒక ఆంటీ మనం ఈ మధ్య వీడియో చూస్తున్నాం, చైన్ స్నాచింగ్ చేసేసి ఇట్లా బైక్ మీద వచ్చి చైన్ స్నాచ్ వెళ్ళిపోతుంటే నువ్వు బంగారం వేసుకొని బయటకు ఎందుకు వచ్చావు, అసలు రాకూడదు కదా అని అంటారా? అది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఇది కొంతమంది పోలీసులకు కూడా మాకు కమెంట్స్ వస్తున్నాయి కొన్ని, వాళ్ళు ఏమంటారంటే అన్న నిజంగా మాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసి తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు అని అంటే నిజంగా ఈ చిన్న చిన్న పోలీసు వాళ్ళు పెద్ద పెద్ద ఎస్పీ లెవెల్, డీసీపీ లెవెల్, డీసీపీ కమిషనర్ లెవెల్ మేము వాళ్ళతో మాట్లాడాము. ఎంత రెస్పెక్ట్గా అంటే మాకు అసైన్ అయిన ఇన్స్పెక్టర్ కూడా ఫోన్ నెంబర్ ఇచ్చాడు రవిబాబు గారు అని. నిజంగా మేము ప్రౌడ్ ఆయనకి. ఆయన ఎంత హెల్ప్ చేయగలుగుతాడో లేదో తెలియదు కానీ మాట్లాడడం మాత్రం ఎంత బాగా మాట్లాడాడంటే అస్సలు మాట్లాడలేదు, రెస్పెక్ట్ గానే మాట్లాడాడు. ఎంత మంచి మాట్లాడారు. ఇక్కడ హైదరాబాద్ వచ్చి నేర్చుకోండి, ఏపీలోనంట చాలా మంది తిడుతున్నారంట, బూతులు తిడుతున్నారంట. సరే పట్టించుకోకపోండి, రేపు రండి ఎల్లుండి అట్లా చెప్పండి, కానీ ఎందుకు తిట్టడం? బూతులు ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు లక్షలు కోల్పోయి స్టూడెంట్స్ ఉంటారు, ఇంట్లో చెప్పకుండా చేసిన వాళ్ళు, వైఫ్స్ ఉంటారు, మా హస్బెండ్కి చెప్పకుండా, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంకా దానికి తోడు ఇంకా హెల్ప్ కోసం అని చెప్పి ఏదో ఒక స్టెప్ ధైర్యం చేసి, కొంతమంది అయితే అసలు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా రావట్లేదు, ఎందుకంటే మీరు ఎక్కడ వాళ్ళ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తారో అని చెప్పేసి అసలు కంప్లైంట్ కూడా ఇవ్వకుండా ఇంట్లోనే ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది కొంతమంది ధైర్యం చేసి ఒక స్టెప్ ముందుకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు అంటే వాళ్ళని మీరు సపోర్ట్గా ఉండాలి, అంతేగాని మీరు వాళ్ళని ఇంకా తిట్టి మీరు ఎందుకు ఈ రివర్స్ వాళ్ళనే ఎందుకు ఇట్లా చేసినట్లు అంటే ఇంకా మీరే మమ్మల్ని జనాల్ని పట్టించుకోకపోతే ఇంకెవరండి పట్టించుకునేది? అసలు మనమంతా యూనిటీగా ఉండాల్సింది పోయి మనము చూడండి ఎన్ని స్కాములు జరుగుతున్నాయి, వీడియోస్ చూస్తున్నారా ఎన్ని స్కామ్లు. ఒక్క ఎలక్ట్రాల్ ఈ ఏమంటారు ఎలక్ట్రాల్ బాండ్స్ మీదనే ఎన్నో కోట్ల స్కామ్స్ జరుగుతున్నాయి. అది ఎవడు పట్టించుకోడు, దేశం ఏమవుతుందని ఎవడు పట్టించుకోడు, వ్యవస్థ ఏమవుతుంది, నిజంగా వ్యవస్థ ఏమవుతుంది అసలు. మన దగ్గర డబ్బులు పోయాయి అని పోతే ఆర్బీఐకి వెళ్తే ఆర్బీఐ మీరు చేస్తారని చెప్పుకోవడము, మళ్ళీ ఒకవేళ మేము చేస్తే మీరు బ్యాంకుని అనొద్దు, ఆర్బీఐ అనొద్దు, నిజంగా మమ్మల్ని కూడా అనొద్దు. ఇప్పుడు ఒక మాట ఒక పర్సన్ నాకు మెసేజ్ పెట్టాడు, అన్న మేము లోన్స్ కట్టుకోవాలి కదా, ఇప్పుడు లోన్స్ కట్టకపోతే వదలరు,
మళ్ళీ ఆ బ్యాంక్స్ వాళ్ళని ఏమనవా, వాళ్ళని వీళ్ళని ఏమనవా అంటే నిజంగా బ్యాంక్స్ మనల్ని ఒక్కడనే అనడానికి ఉన్నాయా? ఆర్బీఐ కానీ మన సిబిల్ పడిపోతుంది, అన్నీ పడిపోతాయి. వాళ్ళకి మా తెలంగాణలో ఏప్రిల్ 23లో అప్పటి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన ఒకటి చెప్పాడనమాట. అసలు ఫేక్ కంపెనీస్ క్రియేట్ చేసి వీళ్ళు కూడా ఎవరు ఇప్పుడు ఈమె పేరు కీర్తి మ్యామ్ అతని పక్కన వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా ఎవరో తెలియదు, కానీ ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటి అని అంటే ఇవన్నీ స్కామ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, బయట కంట్రీలు, చైనా, జపాన్ టెర్రరిస్టులు చేస్తున్నారు అనేసి. ఒక్క మాట, మనం డబ్బులు వేసేటివన్నీ ఇక్కడ రిజిస్టర్ అయిన కంపెనీలు, బయట చైనాలో రిజిస్టర్ అయిన కంపెనీలు కావు, ఇండియాలో రిజిస్టర్ అయిన కంపెనీలు. అది పోలీసులు కూడా వీడియోస్ పెట్టారు, చూడండి యూట్యూబ్లో ఒకసారి. అసలు నిజానికి మనం తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఏంటంటే వీటి వెనుక మన గవర్నమెంటే ఉంది, ఎవరో వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఖచ్చితంగా. అందుకే వీళ్ళు ఇంత మన ఇక్కడ ఉన్న ఈ మన కంట్రీ బ్యాంక్సే ఇంత మోసం చేస్తున్నారు, మన ఆర్బీఐ బ్యాంకే ఇట్లా వీళ్ళకి ఇంత స్కామ్స్ జరుగుతున్నాయి, ఇంత మనీ ఎక్కడ పోతుంది అసలు అనేది అంతా కూడా జరుగుతుంది అంటే దీంట్లో ఎవరో ఉన్నారు. అందుకనే మనకి ఏ హెల్ప్ కూడా జరగట్లేదు. మంచి పోలీసులను కూడా తీసేస్తున్నారు. మంచి వర్క్ చేసే పోలీసులు మనకి కోకొలలు ఎంత మంచి వ్యవస్థ ఉందంటే, కానీ వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు అనమాట. ఇంత భ్రష్టు పట్టించడం నిజంగా చెప్తున్నాను కదా, అందరికీ ఎక్కువ రోజులైతే ఇది చలామణి కాదు కదా. ఎప్పుడో అప్పుడు దొంగ బయట వస్తాడు, ఏదో ఒక దాంట్లో దొరికిపోతున్నారు అని చెప్పేసి వీళ్ళు స్కామర్స్ ఇంకా హుషారయ్యి ఈరోజు ఒక స్కామ్ అయితే రేపు ఇంకో స్కామ్, రోజు మార్చి కొత్త స్కామ్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఈ డిజిటల్ ఫోన్స్ ఇప్పుడు ఇంకా ఏఐ వచ్చింది, ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో, ఇంకా ఏమేమి జరుగుతాయో. కానీ అసలు మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఫోన్లో బై మిస్టేక్ అయినా కానీ మనము ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా యాడ్ వస్తుంది. యాడ్ ఇట్లా క్లిక్ అయిపోతాం, మనం టచ్ చేస్తే చాలు, టచ్ స్క్రీన్ కదా, కొంచెం టచ్ చేయగానే అవి ఓపెన్ అయిపోతాయి. ఏం జరుగుతుందో మన ఇన్ఫర్మేషన్ యాప్ వాళ్ళకి ఏం వెళ్ళిపోతుందో కూడా ఏం తెలియదు. అందుకే ప్రతి టచ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీ ఫోన్లో ఏది టచ్ చేసినా కూడా చాలా జాగ్రత్తగా టచ్ చేయండి. కానీ నిజంగా ఇప్పుడు మీరు చాలామంది అనుకోవచ్చు, అచ్చా సెలబ్రిటీ వీడియోస్ మీకు కూడా వ్యూస్ వస్తాయని. అంటే ఒక్క మాట, చిన్న యూట్యూబర్లు కూడా మేము మోసపోయాని వీడియోలు పెట్టారు. ఎవరైనా చూస్తారా? చూడరు. మేము సపోర్ట్ చేయాలి అని అంటే నిజంగా మేము సపోర్ట్ చేస్తేనే చూస్తారంటే, ఇలాంటి పెద్ద సెలబ్రిటీస్ వస్తే అయినా ఇలాంటి స్కామ్స్ నిజంగా జరుగుతున్నాయని మీరు నమ్ముతున్నారని మేము ఈరోజు వీడియోకి వచ్చి చెప్తున్నాం అనమాట. ఇది నిజమే అని చెప్పడానికి ఆల్రెడీ మేము వీడియో చేసి చెప్పాల్సిన అవసరం లేదు. కమెంట్స్ చూసి చదివే వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ కొంతమంది చూసి కమెంట్స్ కూడా చూడకుండా వెళ్ళిపోయి వాళ్ళు పక్కన మాట్లాడుకుంటారు కదా, మేము నిజంగా కనిపించినప్పుడు ఇదంతా నిజమేనా, మీరు నిజంగా చేసిండ్రా, మీకు నిజంగా స్కామ్ అయిందా అని వాళ్ళ క్వశ్చన్లు అడుగుతుంటే అసలు నిజంగా వీళ్ళు వీడియో చూసిండ్రా, కమెంట్స్ చూసిండ్రా, అసలు ఇంతకుముందు అయిన వాళ్ళ వీడియో చూసిండ్రా అని అసలు వాళ్ళని చూసి మేము ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. అట్లాంటి వాళ్ళ కోసం మేము ఈ వీడియో చేస్తున్నాం. మేము మోసం చేసినాము ఇట్లా వ్యూస్ కోసము, మనీ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం అనుకుంటే మరి కీర్తి భట్ ఎందుకు చేసింది? ఆమెకు కూడా స్కామ్ అయ్యింది కాబట్టే చేసింది. అంటే దాని అర్థం ఏంటి? స్కామ్స్ జరుగుతున్నాయి, స్కామ్స్ ఆర్ రియల్. ఆమెకేమి పని లేక కాదు, పని పాట లేక ఆమె వీడియో చేసి అప్లోడ్ చేయలేదు. ఆమె కూడా మాలాగానే మీరు కూడా ఇట్లా మోసపోకండి, లింక్ వస్తుంది, ఇట్లా పార్సల్స్ వస్తుంది అంటే ఆమె చెప్పాలంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మనకి. ఎందుకంటే రెగ్యులర్గా కొంతమంది ఆర్డర్స్ పెడుతూనే ఉంటారు, ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ పెడుతూ ఉంటారు, లేదంటే కొంతమంది పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ పెడుతుంటారు. మా మదర్స్కి ఏంటంటే పిల్లలకి ఏదో ఒక అవుట్ఫిట్ కొంటూనే ఉండాలి, బొమ్మలు కొంటూనే ఉండాలి. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ షాపింగే చేస్తున్నాం. మేము ఆపరేషన్లు అయ్యి కొంత హస్బెండ్ ప్రాబ్లం వల్ల, ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం వల్ల బయటికి వెళ్ళలేం. సో మేము ఏం చేస్తాం, ఆన్లైన్ షాపింగే ఎక్కువగా చేస్తాం అనమాట. అది వీళ్ళు క్యాచ్ చేసుకొని దీంట్లో కూడా స్కామ్స్ చేస్తున్నారనమాట. సో కీర్తి అక్క ఇచ్చింది కూడా చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. అసలు నిజంగా ఆమె కేసు ఏమైంది, నెక్స్ట్ ఏమైందో అని తెలుసుకోవాలని మేము కూడా అనుకుంటున్నాము. అండ్ వాళ్ళకి 4 layers అమౌంట్ అంతా కూడా ఫ్రీజ్ చేశారు కదా, సో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 99% అనేసి అంటున్నారు కదా. సో ఆ ప్రాసెస్ ఏంటి, వాళ్ళకి నెక్స్ట్ ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవడానికి మేము కూడా వెయిట్ చేస్తున్నాము. అండ్ మాలాగే మీరు కూడా వెయిట్ చేస్తున్నారు తెలుసుకోవాలి వాళ్ళ గురించి అనుకుంటే
కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ తన వీడియో కూడా వాచ్ చేయండి. కీర్తి భట్ గారు నిజంగా థ్యాంక్స్ అండి. మీరు కూడా ఒకరు ముందుకొచ్చి చెప్పడం నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే మీరు సెలబ్రేట్ అయ్యి ముందుకొచ్చి చెప్తే మీకు కూడా చాలా నెగిటివిటీ రావచ్చు, కానీ అదంతా ఆలోచించకుండా వచ్చి ముందుకు చెప్పారు కదా, నిజంగా హ్యాట్స్ ఆఫ్. బిగ్ బాస్లో మీ గురించి మీ లైఫ్ మీ లైఫ్లో ఎట్లా బయటకు వచ్చారో అదంతా నిజంగా ఇన్స్పైర్ అయ్యాము. కానీ ఈరోజు మళ్ళీ ఒకసారి మీరు ప్రూవ్ చేసుకున్నారండి. ఇప్పుడు తనున్న పొజిషన్కి 2 lakhs ఒక లెక్క కాదు ఆమెకి. ఆమె వీడియో చేయకుండా కూడా వదిలేసి ఉండొచ్చు, కానీ అయినా కూడా 2 lakhs కూడా ఇంపార్టెంట్, ప్రతి రూపాయి కూడా ఇంపార్టెంటే. మనం హార్డ్ ఎర్న్ మనీ అని చెప్పేసి తను కొంచెం టైం తీసుకొని వీడియో చేసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అనేది కూడా గ్రేట్ అసలు. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ అండి మీరు వీడియో చేసినందుకు. కీర్తి భట్ గారు మీరు చూస్తే ఒక్కటి గుర్తుంచుకోండి, మనీ అయితే రావండి. నిజంగా మీకు ఎవరికి మనీ వస్తున్నాయంటే 90% ఛాన్స్ ఉందంటే మీ వెనకాల మేము వందలాది మందిని తీసుకొస్తామండి. ప్లీజ్ మా అందరికీ కూడా మీరు హెల్ప్ చేయండి. మీరు అమౌంట్ ఎట్లా రికవరీ చేసుకున్నారు, మీకు అంత ఈజీ ప్రాసెస్గా 99% వచ్చే ఛాన్స్ ఎట్లా వచ్చిందో, మీరు ఏం ప్రాసెస్ చేస్తున్నారో ఏంటో. ఎందుకంటే మేము చాలా ప్రాసెస్లో ట్రై చేస్తున్నాము, అన్ని విధాలుగా అయిపోతుంది, ఇంకా మేము ఇంకేం చేయాలో మాకు ఆప్షన్స్ కూడా లేవు. సో మీరు వచ్చారు కాబట్టి ఒక హోప్ వచ్చింది. మీకే ఆ మాట చెప్పారంటే ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో అని చెప్పి. సో మీరు ప్రాసెస్ అంతా కూడా మాతో షేర్ చేసుకోండి, సో దట్ మేము కూడా ట్రై చేస్తాము. మేమైతే ధైర్యంగా ముందుకు వస్తాం. మేము వెనక్కి వేసే అడుగేది లేదు. ఎందుకంటే మేము అసలు మాకు సపోర్ట్ చేయలేక ఇక్కడ ఉన్నాం. మేము ఇంకా రాదు అన్న దాంట్లో, ఇంకేమన్నా రేపు పొద్దున ఏదన్నా ఆశ దొరుకుతుందా అన్న దాంట్లో. కానీ మీరు అయితే ఇది ముందుకు వచ్చారు కదా, మీకు కూడా సపోర్ట్ ఉండాలంటే మేము నించుంటామండి. మాకు ఎవ్వరు సపోర్ట్ రావట్లేదు. అందరు ఏమంటారంటే లేదన్నా మేము రాలేము, ముంగడికి రాలేము. ఏదన్నా సపోర్ట్ కంటే చాలు డబ్బుల విషయమే ఫస్ట్ వస్తుంది అనమాట. మేమేదో డబ్బులు ఆశించి చేస్తున్నామని, మేము ఇట్లా చేస్తే మాకెవరో డబ్బులు ఇస్తారని. ఇదంతా కాదండి. మేము ఎవరికి సపోర్ట్ చేస్తలేము, మాకెవరు సపోర్ట్ చేస్తలేరు. మేము ఇంతవరకు ఒక పర్సన్ నుంచి మనీ తీసుకున్నది లేదు, మేము ఒకరికి మనీ ఇచ్చింది అయితే లేదు. ఇంతవరకు మేము లాభం పొందింది ఏం లేదు. ఇంతవరకు కూడా మేము చేసిందంతా కూడా ఇట్లాంటిది ఎవరికి జరగద్దు అని. కానీ థ్యాంక్ గాడ్ మేము చేసిన వీడియో వల్ల ఎంతమంది సేవ్ అయినారో. వాళ్ళు హ్యాపీగా మాకు మెసేజ్ పెడుతున్నారు, అక్క మీ వీడియో చూసినాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఇప్పుడే మాకు ఇంత అమౌంట్ పోతుండే, నాకే వాళ్ళు 150 వేశారు, నాకే వాళ్ళు 2000 వేశారు, నేనే వాళ్ళ నుంచి సంపాదించుకున్నా, నేను మాత్రం వాళ్ళకి వేయలేదు, నువ్వు కరెక్ట్ టైంలో వీడియో వచ్చింది నాకు యూట్యూబ్లో అని చెప్పి. సో వీడియో ఇంకా చాలా మందికి షేర్ అవ్వాలండి, ఆ వీడియో షేర్ చేయండి. అండ్ మాది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశారు కదా, సో థ్యాంక్స్ అప్లోడ్ చేసినందుకు. మీ ద్వారా కూడా మా మ్యాటర్ అండ్ ఈ స్కామ్ గురించి అనేది కూడా చాలామందికి రీచ్ అయ్యింది. సో మీరు కూడా చూసే వాళ్ళందరూ కూడా ఈ స్కామ్ గురించి జాగ్రత్త పడడానికి, ఏదో వ్యూస్ రావాలనో మేము డబ్బులు కావాలనో మీకు చెప్పట్లేదు. ఈ స్కామ్ గురించి తెలిసి పీపుల్ అనేది ప్రజలు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మా మమ్మీ ఏజ్ వాళ్ళు, డాడీ ఏజ్ వాళ్ళు ఏంటంటే ఏది పడితే అది నొక్కేస్తారు ఫోన్లో. చేసిన తర్వాత పిల్లల దగ్గర వచ్చి అడుగుతారు, ఇది అయింది, ఇక్కడ ఇది వచ్చేసిన ఏమైంది అని. అప్పుడు మనం ఏం చేయలేం కదా. సో అట్లాంటివి కొన్ని సేఫ్టీ యాప్స్ కానీ, వాళ్ళ అవసరం లేని యాప్స్ తీసేయడం కానీ, అట్లా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది కదా. సో దానికోసం అని చెప్పేసి ఈ వీడియో ఇవాళ రికార్డ్ చేస్తున్నాను. అండ్ కీర్తి గారు, మీరు ఈరోజు ఈ వీడియోలో నేను మాట్లాడింది లేదా సందీప్ మాట్లాడిన దానికి ఏదైనా ఫీల్ అయ్యి ఉంటే కానీ సారీ. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది అంటే మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చుకోండి. మీరు లైక్ ఇవ్వడం వల్లనే మా ఛానల్కి చాలా అంటే చాలా సపోర్ట్ అవుతుంది, అది ఇంకా 10 మందికి రికమెండ్ చేస్తుంది. సో దానివల్ల ఇంకా ప్రజలకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకోటి గైస్, ఎవ్రీ యూట్యూబరు ఒక చిన్న షార్ట్ అయినా చేసి పెట్టాలి ఈ స్కామ్స్ గురించి మీకు తెలిసిన అవగాహన. ఎందుకంటే ఏదో ప్రమోషనల్ వీడియోస్ లాగా చేస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రమోషనల్ వీడియో టు సేవ్ ఎవ్రీవన్స్ లైఫ్ ఫ్రమ్ ద స్కామ్. ఇది ఒక ప్రమోషనల్ వీడియో అనుకొని కనీసం ఒక షార్ట్ అన్న పెట్టండి. ప్రతి ఒక్క యూట్యూబరు జస్ట్ ఒక్క వీడియో పెడితే చాలండి. ప్రతి ఒక్క యూట్యూబర్ ఇనిషియేట్ చేసుకుంటే అసలు ఈ స్కామ్ గురి అయ్యే వాళ్ళే చాలా తక్కువ అయిపోతారు. ఎందుకంటే మాకు జరిగింది ఒక టైప్ ఆఫ్ స్కామ్, కీర్తి గారికి జరిగింది ఇంకొక టైప్ ఆఫ్ స్కామ్. మాకు మెసేజ్ చేసే వాళ్ళ స్కాములు వింటుంటే అబ్బా ఇది కూడా అంటే మనకి ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని టైప్ ఆఫ్ సినిమాస్ స్టోరీస్ అవైతే ఉన్నాయో అన్ని టైప్ ఆఫ్ స్కామ్స్ ఉన్నాయి అన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో స్కామ్ అయితే ఉంది. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కూడా ఒక్కొక్క టాపిక్ మీద ఎంచుకొని టైప్స్ స్కామ్స్ ఇట్లా కూడా అవుతున్నాయి, దీంట్లో జాగ్రత్తగా ఉన్నానని ప్రతి ఒక్కరు ఇప్పుడున్న ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కొక్క వీడియో చేసినా కూడా
చాలా మందికి, కొన్ని బిలియన్స్ మందికి అయితే ఈ మ్యాటర్ అనేది షేర్ అవుతుంది. సో చాలామంది అయితే ఇండియాని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ని ఇట్లా మనీ పోగొట్టుకోకుండా, ఇట్లా లాస్ అవ్వకుండా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో అదండి ఇవాళ మేము మీతో షేర్ చేసుకోవాల్సిన మ్యాటర్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. అండ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.